జన్మకుండలో ఉన్న 12 భావాల్లో ఏ భావంలో అయితే మనకి ఎటువంటి గ్రహం ఉన్నా సరే, ఉదాహరణకి పాపగ్రహం ఉన్నా, లేదా అక్కడ ఉన్న గ్రహం పైన పాప దృష్టి ఉన్నా సరే, ఖచ్చితంగా మనకి ఇవ్వవలసిన ఫలితాన్ని ఇచ్చి తీరుతుందంటే ఆ భావం ఏదో కాదు 11వ భావం అన్నమాట. ఎవరికైనా సరే ఈ 11 భావంలో రాజయోగం గాని ఫార్మ్ అయిందనుకోండి, వాళ్ళు డెఫినెట్‌గా కోటీశ్వరులు అవుతారు. మన చుట్టుపక్కల పెద్ద పెద్ద వాళ్ళ జాతకాల్లో మనం గాని గమనిస్తే డెఫినెట్‌గా వాళ్ళకి 11థ్ హౌస్ చాలా చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది. డిపెండింగ్ అపాన్ ది ప్లానెట్స్ ఆ గ్రహంలో ఆ గృహంలో ఆక్యుపై చేసుకున్న దాన్ని బట్టి వాళ్ళకి రిజల్ట్స్ అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 11థ్ హౌస్‌లో రవి ఉందనుకోండి, వాళ్ళకి గవర్నమెంట్ రిలేటెడ్ ప్రాజెక్ట్స్ ద్వారా గానీ, గవర్నమెంట్ జాబ్ వల్ల గానీ, గవర్నమెంట్ అథారిటీ నుంచి సపోర్ట్ వల్ల గానీ వాళ్ళకి డబ్బులొస్తది. అట్ ద సేమ్ టైమ్ మార్స్ గాని ఆక్యుపై చేసుకుందనుకోండి, రియల్ ఎస్టేట్ బిజినెస్ ద్వారా వస్తుంది. అండ్ బుధుడు గాని ఆక్యుపై చేసుకుందనుకోండి, బుధుడు అంటే బిజినెస్ ద్వారా వస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైమ్ మల్టిపుల్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ డెఫినెట్లీ ఉంటుంది. రాహు ఒకవేళ ఆక్యుపై చేసుకుందనుకోండి, వాళ్ళకి ఫారిన్ ఇన్కమ్ కానీ, ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ నుంచి కానీ, ఆన్లైన్ నుంచి కానీ వాళ్ళకి వెల్త్ అనేది క్రియేట్ అవుతుంది. అట్ ద సేమ్ టైం వీనస్, ఫర్ ఎగ్జాంపుల్ వీనస్ ఒకవేళ 11th ఉందంటే మాత్రం వాళ్ళు మంచి లగ్జరీ కంఫర్ట్స్ డెఫినెట్గా వాళ్ళు అనుభవిస్తారు. అండ్ అట్ ద సేమ్ టైం వాళ్ళు పెళ్ళైన తర్వాత ఖచ్చితంగా కలిసి వస్తుంది అనమాట. అట్లా గ్రహాలు ఆక్యుపై చేస్తున్న దాన్ని బట్టి